ఇద్దరు టెక్ ప్రపంచంలో మునగాళ్ళకు మునగాళ్ళు. వారి బిజినెస్ అంతా బిలియన్లోనే. ఒకరు ప్రపంచ కుబేరుడు, మరొకరు ప్రపంచాన్ని కొత్త యుగంలోకి తీసుకొచ్చిన టెక్ యోధుడు. అలాంటి ఉదంతుల మధ్య పచ్చిగడ్డ వేస్తే భగ్గుమంటుంది. మామూలుగా కొడితేనే ట్విట్టర్ అకౌంట్ వచ్చి నా ఖాతాలో పడింది, నీ ఓపెన్ ఏఐ ఒక లెక్క అంటూ ఒకరు మాస్ వార్నింగ్ ఇస్తుంటే, చాలే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశానంటూ ఓపెన్ ఏఐ అధిపతి ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఇంతకు టెకీ టైకున్ల మధ్య ఎందుకు ఈ రభస? ఒకప్పుడు స్నేహితులు, ఇప్పుడెందుకు భద్రశత్రువులా మారారు? చూద్దాం. చూస్తిరా, టెక్ టైకూన్ల మధ్య పచ్చగడ్డి భగభగలు. ఇద్దరే. ఒకరు వరల్డ్ లోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ అయితే, మరొకరు ప్రపంచగతినే మార్చేస్తున్న ఓపెన్ ఏఐ సృష్టికర్త శామ్ ఆల్ట్మన్. ఒకప్పుడు ఇద్దరు స్నేహితులే, కలిసి నడిచిన వారే, ఓపెన్ ఏఐ స్థాపనలో కీలక భూమిక వహించిన వారే. కానీ ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. రాను రాను ఇద్దరి దారులు వేరయ్యాయి, అభిప్రాయాలు మారాయి, విభేదాలు పెరిగాయి. ఇప్పుడు నువ్వా నేనా అనే స్థాయికి చేరాయి. ఇద్దరికి ఓ ప్లానింగ్ ఉంది, ఒక విజనింగ్ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఇప్పుడు తిట్టుకునే దాంట్లోనూ అదే ప్లానింగు, అదే విజనింగు, అదే పద్ధతి కనిపిస్తోందా అన్న చర్చ జరుగుతోంది టెక్ ప్రపంచంలో. ఏదైనా కొనాలంటే ముందు కొనాలనుకున్న సంస్థను గిచ్చుతాడు, నానా యాగి చేశాక దాన్ని తన వశం చేసుకుంటాడు. ట్విట్టర్ పిట్టను కూడా అలాగే గిల్లాడు. తర్వాత గిలా కొట్టుకునేదాకా తీసుకువెళ్లి తనదాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడిదే స్ట్రాటజీతో ఓపెన్ ఏఐపై అప్లై చేశాడు. ఎలాన్ మస్క్ తన ఇన్వెస్టర్ గ్రూప్ తరపున ఓపెన్ ఏఐను $97.4 బిలియన్, అంటే సుమారు 8.5 లక్షల కోట్ల రూపాయలకి కొనేస్తాను, ఇచ్చేయ్ అంటూ అధికారికంగా ప్రతిపాదించారు. డీల్ ఓకే అయితే ఓపెన్ ఏఐని ఎక్కడికో తీసుకువెళ్తానని చెప్పుకొచ్చాడు. కానీ మస్క్ ఆఫర్ను మొహమాటం లేకుండా తిరస్కరించాడు ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్. పైగా మస్క్కు మండేలా తనే రిటర్న్ గా ఎక్స్ ను $9.74 బిలియన్ కొంటా, ఇది నువ్వు కొన్నదానికంటే కొన్ని రెట్లెక్కువే, ఇచ్చేస్తావా అంటూ తన ఎక్స్ ఖాతాలో సెటైర్ వేశాడు. దీంతో ఇంకా మంటెక్కింది మస్క్కు. పాత గొడవలను గుర్తు చేసుకుని మరీ శామ్ ఆల్ట్మన్ ను మోసగాడు అంటూ చాలా ఘాటుగా రిప్లై ఇచ్చాడు మస్క్. దీంతో వివాదం మరింత ముదిరింది. అసలు ఓపెన్ ఏఐ శుద్ధ దండగని, దానివల్ల భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవుతాయని ఎలాన్ మస్క్ గతంలో విమర్శలు చేశాడు. ఇప్పుడు విమర్శించిన నోటితోనే నోట్లను వెదజల్లుతా ఓపెన్ ఏఐ అమ్మేశాయి అంటూ ఎలాన్ మస్క్ అనడంపై ఓపెన్ ఏఐ సీఈఓ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వివాదం చినికి గాలివానగా మారే ప్రమాదం ఉందన్న భయం టెక్ ప్రపంచంలో కనిపిస్తోంది. ఎలాన్ మస్క్ కు ఓపెన్ ఏఐతోనే కాదు, గూగుల్ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తోనూ విభేదాలున్నాయి. ఒకప్పుడు ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. అంతేకాదు, ఫార్చ్యూన్ సంస్థ 2016లో విడుదల చేసిన BFF జాబితాలో వీరిద్దరూ చోటు కూడా దక్కించుకున్నారు. ఆ స్థాయిలో స్నేహబంధం కొనసాగింది వీరిద్దరి మధ్య. ప్రస్తుతం మాటల్లేవు. అసలు పేజ్ తో దూరం అవడానికి కారణం కూడా ఓపెన్ ఏఐనే అంటున్నాడు మస్క్. తాను ఓపెన్ ఏఐలో భాగస్వామిగా ఉన్న సమయంలో గూగుల్లో ఉన్న ఓ ఏఐ నిపుణుణ్ణి తాను తీసుకోవడంతో పేజ్ తో విభేదాలొచ్చాయని మస్క్ స్వయంగా వెల్లడించాడు. తన స్నేహితులను దూరం చేసిన ఓపెన్ ఏఐకు తానే అధిపతిని కావాలన్న కసి మస్క్ లో పెరిగింది. మొదట ఓపెన్ ఏఐను శామ్ ఆల్ట్మన్ బృందం మొదలుపెట్టినప్పుడు మస్క్ కూడా అందులో భాగం. మస్క్ కూడా ఓపెన్ ఏఐలో పెట్టుబడులు పెట్టారు. కానీ 2018లో అందులో నుంచి మస్క్ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ఓపెన్ ఏఐలోకి మైక్రోసాఫ్ట్ ఎంటర్ అయింది. $14 బిలియన్ పెట్టుబడి పెట్టింది. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ మైక్రోసాఫ్ట్ పై మస్క్ గతేడాది దావా కూడా వేశారు. కంపెనీ స్థాపించినప్పుడు రాసుకున్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నారు అన్నది మస్క్ ఆరోపణ. అయితే మస్క్ బయటకొచ్చాక ఓపెన్ ఏఐ ప్రపంచంలో దూసుకుపోయింది. ఈ స్థాయిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలోకి చొచ్చుకుపోతుందని ఎక్స్ అధినేత ఊహించలేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఏఐ మీద నడుస్తోంది. అందుకే దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలి అన్న కసి మస్క్లో పెరిగిందంటారు మార్కెట్ నిపుణులు. మస్క్ ఏదైనా అనుకుంటే అదే జరిగే వరకు నిద్రపోడు. అసలు 2018లోనే ఏఐను హస్తగతం చేసుకోవాలని మస్క్ తీవ్రంగా ప్రయత్నించినా ఆల్ట్మన్ అడ్డుపడ్డాడు. అప్పట్నుంచి శామ్ ఆల్ట్మన్ పై కోపం పెంచుకున్నాడు అన్నది టెక్ ప్రపంచంలో వినిపించే మాట. అందుకే మరి ట్విట్టర్ను కొన్నట్టే ఓపెన్ ఏఐను మస్క్ హస్తగతం చేసుకుంటాడా అన్న డిస్కషన్ టెక్ ఇండస్ట్రీలో జరుగుతోంది. మరోవైపు శామ్ ఆల్ట్మన్ మాత్రం అలాంటి ఊహే అక్కర్లేదన్నట్టుగా మస్క్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నాడు. మరి మస్క్ మస్ట్గా ఓపెన్ ఏఐని కొనుగోలు చేయాలనుకుంటున్నారా, లేదా ఆల్ట్మన్ పై ఒత్తిడి తెచ్చేందుకు వ్యూహాత్మకంగా ఆఫర్ చేశారా అన్నది తెలియాలి.
ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే మరికొన్ని రోజులు ఆగాలి. మొత్తానికి మస్క్ వర్సెస్ ఆల్ట్మన్ ఎపిసోడ్ రానున్న రోజుల్లో టెక్ ఇండస్ట్రీపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణుల అంచనా.